నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 3వ రోజు నిరాహార దీక్ష వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవిందు, వైఎస్ఆర్సీపీ నాయకులు బుద్దిరెడ్డి దేవుడు ఆధ్వర్యంలో అనకాపల్లి మండలం తుంపాల గ్రామంలో చేపట్టారు. అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఈ దీక్షలో విద్యార్థులు, యువత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో 3 లక్షలకు పైగా నిరుద్యోగులు డిఎస్సి పరీక్షలు రాసి ఫలితాలు వచ్చిన తర్వాత జీవోలు మార్చి, ఫలితాలు చార్ట్ మార్చి, కొత్తగా స్పోర్ట్స్ కోటా తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం డిఎస్సి ఉద్యోగాలను అమ్ముకుందని అన్నారు.